ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. జీవితంలో ఏర్పడేటువంటి ఒడిదుడుకులకి, కష్టాలకి, ఇబ్బందులకి దుఃఖకారకుడైనటువంటి శని కూడా కారకుడు. మరి ఇటువంటి దోషాలన్నీ కూడా దూరం చేసుకోవడానికి 12 రాశుల వారు శనిదేవుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు అష్టైశ్వర్య ప్రాప్తికి, ఈశ్వరానుగ్రహానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అలాగే 12 రాశుల వారు ముఖ్యంగా ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ నవమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, ఈశ్వర దర్శనం శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. అలాగే గోసేవ, నల్ల వస్త్రదానం కూడా శని ప్రీతికి దోహదపడతాయి. తద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. ఇక ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే బుధుడికి, రవికి పరివర్తన యోగం ఉంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది మంచి యోగాన్ని కలిగిస్తుంది. అలాగే చంద్రకుజుల యొక్క పరస్పర వీక్షణ ఇది చంద్రమంగళ యోగాన్ని కూడా కలిగిస్తుంది. ఈ రోజు పుట్టేటువంటి వారికి ఈ రెండు యోగాలు కూడా ఉత్తమ జీవితాన్ని ప్రసాదిస్తాయి. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని యొక్క ఈతి బాధలు దూరం చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి, శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం విద్యార్థులకి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఉద్యోగస్తులకి ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆనందకర వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మాత్రం మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యతకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందకర వాతావరణం పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. నూతన అవకాశాలు వ్యాపార రంగం వారికి దగ్గరవుతాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్జించినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. క్రీడారంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి.
ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శనిదేవుని జిల్లేడు పువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా చిరు సమస్యలు ఏర్పడతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్మిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కార్మిక రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోతారు. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాన్ని సినీ రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శనిదేవుణ్ణి నందివర్ధనాలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉంటాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా ఉన్నప్పటికీ ఆర్థిక సహాయ సహకారాలు అనుకున్న సమయానికి పొందలేకపోతారు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు కుటుంబ రీత్యా తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్మిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కార్మిక రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ఆందోళన పరిస్థితులు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను చకచక పూర్తి చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా సింహరాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. నూతన అంశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సంతృప్తిని కలిగిస్తాయి. నూతన అవకాశాలు గృహపరంగా కూడా పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా కూడా దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శనిదేవుణ్ణి నల్ల మినుములతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కీలక బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అయోమయ పరిస్థితులకు
సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కూడా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయ నిర్ణయాలు ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టగలుగుతారు. అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ అంతిమ విషయాలు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. మిత్రులతోటి బంధువులతోటి ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆశాజనకమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ అవకాశాలను వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై చిరాకు పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో పారిశ్రామిక రంగం వారు ఓర్పుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా ఈతి బాధలు కనుమరుగవుతాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వ్యాపారపరంగా చోటు చేసుకుంటే ఆధిక్యతని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి, బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆర్థిక విజయాలు అదృష్ట సంఘటనలు చేకూరుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ విభేదాలు ఉన్నప్పటికీ సద్దుమణుగుతే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకులు తగ్గుతాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి సమాచారం ద్వారా ఆశించినటువంటి కార్యాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి వ్యాపార రంగం వారికి చేకూరుతుంది. అనిశ్చితి ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలను వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా చిరాకు పరిస్థితులు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ప్రయత్నాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. బలాన్ని పుంజుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి.
ఆశాజనకమైనటువంటి వాతావరణం, ఆర్థికంగా స్థిరాస్త్రంగం వరకు కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు వస్త్రంతో అలంకరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ విజయాలు చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఐశ్వర్య ప్రాప్తికి ఈశ్వరానుగ్రహం తప్పనిసరి. స్థిరమైనటువంటి ఐశ్వర్యం పొందటానికి ఈశ్వర కటాక్షం ఉండాలి. మరి స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందాలి అంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. శివుడు ఐశ్వర్య ప్రదాత. నిత్యం శివారాధన చేయడం ద్వారా జీవితంలో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా అష్టైశ్వర్య ప్రాప్తికి నిత్య శివారాధన ఉపకరిస్తుంది. శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ ప్రతిరోజు స్మరించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. అలాగే శివాలయంలో 3 నేతి దీపాలు వెలిగించి పేదవారికి వస్త్రదానం చేసినా కూడా ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చదువుతో కూడిన సంస్కారవంతమైనటువంటి విద్య మనిషిని ఉన్నతమైనటువంటి స్థితిని కలిగింపజేస్తుంది. మీ గృహంలో విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి కనబరచాలి అన్నప్పుడు వాస్తుపరంగా కొన్ని సూత్ర ప్రాతిపదికలను కూడా ఆచరించటం మరొకండి. చదువుకునేటువంటి విద్యార్థి గది ఎప్పుడూ కూడాను వాయువ్య దిశలో ఉండటం ఉత్తమోత్తమం. వాయువ్య దిశలో ఉన్నప్పుడు అతను ఈశాన్యం వైపు తిరిగి చదువుకున్నట్లయితే చదువు చాలా చక్కగా హృదయానికి అలా మానసికంగా అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రాణించడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. చదువుకునేటువంటి వ్యక్తి భీము కింద కూర్చొని చదువుకోవటం అనేది అనర్థదాయకం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వాస్తుపరంగా చదువుకునేటువంటి విద్యార్థి గదిలో దక్షిణామూర్తి సరస్వతీదేవికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని గనక తగిలించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని చవిచూడటానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ విద్యార్థి అయినా సరే తన గదిలో పడమర వైపు కనుక తలబెట్టి పడుకున్నట్లయితే తెల్లవారుజామునే మెలకువ వచ్చి చక్కగా చదువుకోవాలి అనేటువంటి సద్బుద్ధి కలుగుతుంది వాస్తుపరంగా. అలాగే ఎవరైనా సరే ఇంట్లో యజమాని నిర్ణయాలు గైకునేటప్పుడు కుటుంబ సంబంధమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, లేక వ్యాపార సంబంధమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాయువ్య దిశ నుంచి ఈశాన్యం చూస్తూ ఆలోచన గనక చేసినట్లయితే చక్కని సత్ఫలితాన్ని సాధించడానికి వాస్తుశాస్త్రరీత్యా ఉపయుక్తంగా ఉంటుంది సుమా. రాత్రిపూట చాలామంది నిద్రపోయేటప్పుడు తూర్పు లేక దక్షిణం వైపున తలపెట్టి నిద్రపోతూ ఉంటారు. మంచిదే. అయితే నిద్రకు ఉపక్రమించేటప్పుడు కూడాను దైవధ్యానం చేసుకోవటం, ఆ గదిలో బాగా వెలుతురు ఉండేది కాకుండా ఉండేటువంటి వెలుగును ప్రసాదించేటువంటి లైటు ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఏ పరిస్థితుల్లోనూ గోశాల, గురుస్థానం, వంటగది, పూజా మందిరం, ఆ ధాన్యాగారం పెట్టిన ప్రాంతంలో నిదురపోరాదు. ఇది శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. గృహంపై మరొక అంతస్తు గనక మీరు వేయవలసి వచ్చినప్పుడు వాటిపైన పడక గదుల నిర్మాణం విషయంలో కూడా వాస్తుని పరిగణలోకి తీసుకొని జాగరూకతతో వేయాలి. అతిథుల కోసం వేసినటువంటి కుర్చీలు
ఆ కుర్చీల కన్నా కూడా మీరు కూర్చునేటువంటి కుర్చీ కొంచెం పెద్దదిగాను ఎత్తుగాను ఉంటే చాలా మంచిది అంటోంది వాస్తుశాస్త్రం. మీరు కూర్చునే కుర్చీ టేబుల్ వెనక ఎటువంటి పరిస్థితుల్లోనూ కిటికీ మాత్రం ఉండకూడదండి. మీరు ఏదో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు కిటికీ ఉండకూడదు వెనకాల. కిటికీ లేని వైపే మీరు కూర్చొని మాట్లాడాలి. అలాగే ఎదురుగా ద్వారం కూడా ఉండటం అంత మంచిది కాదు. ఏకాగ్రత దెబ్బతిని విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి సుమా అంటోంది వాస్తుశాస్త్రం. చక్కటి విషయాల్ని వ్రాసుకునేటువంటి సందర్భంలో తూర్పు ఉత్తరాభిముఖంగా గనక కూర్చొని గనక చేసుకున్నట్లయితే ఆదాయం కూడాను వృద్ధిలోకి రావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. మీరు కూర్చునేటువంటి కిటికీకి మీరు పడుకునేటువంటి మంచానికి భవనం పైన కప్పునందు నిలువుగా కానీ అడ్డంగా కానీ పిల్లర్స్ మాత్రం ఉండరాదు. మీరు కూర్చునేటువంటి గదిలో గాలి వెలుతురు అధికంగా ఉండేటట్టుగా చూసుకోండి. కూర్చునే ముందు ఇష్టదైవానికి ప్రణామం చేసి కూర్చోవటం సంప్రదాయం. గదుల్లో వేసేటువంటి ఫ్లోరింగ్ టైల్స్ ఎక్కువ మెరుపు లేకుండా ఉంటే మంచిది. దానివల్ల అతీంద్రమైనటువంటి ఎనర్జీ ఎక్కువగా ఉత్పన్నమవుతుంది సుమా. భోజనానంతరం గిన్నెలన్నీ కూడాను వంటగదిలో ఉన్నటువంటి వాష్ బేసిన్లో వేసే అలవాటు ఉంది చాలామందికి. అది చాలా తప్పండి. వాస్తుశాస్త్రంలో వాష్ బేసిన్లో గిన్నెలన్నీ వేయకూడదు. అలా వేసినట్టయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అంతేకాకుండా బయట వాషింగ్ ఏరియాలో అవన్నీ కూడాను ఒకేసారి గిన్నెల్లో ఆ చెత్త చెదారం ఏదైనా ఉన్నట్లయితే బయట పారబోయండి. గిన్నెల్లో ఉండేటువంటి చెత్త చెదారాన్ని కూడా వాష్ బేసిన్లో పారేయకూడదు. అది అనర్థదాయకము అనేటువంటి విషయాన్ని కూడా గృహిణి గుర్తుపెట్టుకోవటం వాస్తుశాస్త్రరీత్యా తప్పనిసరి. భోజనం తర్వాత చేతులు కడుక్కునేటువంటి వాష్ బేసిన్ కూడాను వెంటనే మీ డైనింగ్ టేబుల్ పక్కనే ఉంచుకోకుండా కొద్దిగా బయటికి వెళ్ళి కడుక్కునేటువంటి తీరులో ఉండటం చాలా మంచిది. అలా అయినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా కూడాను సుఖప్రదమైనటువంటి ప్రభావం కనపడుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇంటి బయట ఆవరణలో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మీరు కూర్చునేటువంటి చోట ఉపయోగించినటువంటి చెత్త చెదారం కూడాను ఎప్పటికప్పుడు తీసి ఆ యొక్క బయట ప్రాంతంలో ఉంచడం సర్వశ్రేయోదాయకంగా కూడాను గుర్తుపెట్టుకోండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఎక్కడ పుట్టినా అది ఎంత హేయమైన ప్రదేశమైనా దానికి గౌరవం తీసుకొచ్చింది తామర పువ్వు. మొగలి పువ్వు అయినా అహంకారముతో ప్రవర్తించింది కాబట్టి శివ పూజకి అనర్హమైంది. దాని వలన మొగలి అన్న పేరెత్తగానే ఏమంటారు? శివ పూజకి ఇది పనికిరాదు కదండి. ఎందుకండి? శివుడంటే అంత గొప్పవాడు కదా, ఎవరి జోలికి వెళ్ళడు కదా, ఓ పువ్వుని ఎందుకండి శపించాడైనా అని అడుగుతారా? అడగగానే ఓ కథ చెప్పాలా శివమహాపురాణంలోంచి? ఇది తగుదనమ్మా అని ఎక్కడి నుంచి పడింది? శివుడి తల నుంచి పడింది. అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది. ఒప్పుకున్నందుకు ఏమైంది? బ్రతుకు పూజ లేకుండా పోయిందా?
అది మొగలికి చెందిన పువ్వు అయింది కాబట్టి మొగలి పువ్వు అన్నందుకు మొగలి జాతి అంతా అప్రతిష్ట పాలైపోయిందా? బురదలో పుట్టినంత మాత్రం చేత తామర పువ్వుకి తక్కువతనం వచ్చిందా? బురదకి గొప్పతనం తీసుకొచ్చింది కదా. బురదలో పుట్టిందండి అని, ఇంత గొప్ప పువ్వు బురదలో పుడుతుంది అని బురదని కూడా ఎంతో గౌరవించవలసినటువంటి స్థితి కలిగి, ఆ తామర పువ్వు బురదలో పుట్టి అమ్మవారి పాదములకు చేరితే అమ్మవారు ఏం చేస్తుంది? మనని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారమన్న బురదలోంచి పైకెత్తే అమ్మవారి పాదపద్మమని మనం పిలుస్తున్నాం. కాబట్టి వంశము ఒకడికి జాగ్రత్తకు కారణము. అయ్యో, నేను ఇలాంటి తప్పు పని చేస్తే, చెయ్యకూడని పని చేస్తే మా తాతగారు ఏ లోకంలో ఉన్నా ఏడవరు, మా ముత్తాతగారు ఏడవరు, మా నాన్నగారు ఏడవరు, ఇటువంటి దౌర్భాగ్యుణ్ణి కన్నాను కదరా అంటారా? అనరా? ఏడుస్తారు కదా. 3 తరాల వరకు పితృస్థానంలో ఉండాలి కదా. ఒక గొప్ప వంశంలో పుట్టడం గర్వించడానికి కారణం కాకూడదు, భయపడడానికి కారణం కావాలి. భయం అంటే ఏ భయం? ఆరోగ్యవంతమైన భయం అయి ఉండాలి. ఒక స్థానాన్ని అధివసించడం కాదు, ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టడం అంత కష్టం. అంత గౌరవం కోసం వెంపర్లాడాలి. అమ్మో, మా వంశంలో పుట్టిన మహానుభావులు ఇంతంత గొప్పవాళ్ళు, ఇన్ని మంచి పనులు చేసిన వాళ్ళు, నేను పుట్టిన కారణం చేత వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పాడవకుండా ఉంటే చాలు, నేను కొత్తగా తేవక్కర్లేదు అన్న ఆరోగ్యవంతమైన భయమునకు నువ్వు పుట్టిన ఉన్నతమైన వంశము కారణము కావాలి తప్ప, నువ్వు అహంకారంతో ప్రవర్తించి ఆ పేరు తెచ్చిన పెద్దల యొక్క గౌరవాన్ని కూడా నాశనం చేయడానికి అది కారణం అవ్వాలి, కాకూడదు. కానీ ఒకడు అటువంటి వంశంలో పుట్టడం పరమ వినయానికి కారణమవుతుంది, ఒకడు అటువంటి వంశంలో పుట్టడం అహంకారానికి కారణమవుతుంది. ఇద్దరూ చంద్రవంశంలోనే పుట్టారు. దుర్యోధనుడు చంద్రవంశంలోనే పుట్టాడు, ధర్మరాజు చంద్రవంశంలోనే పుట్టాడు. ధర్మరాజు ఎప్పుడూ కూడా పెదనాన్న అని ధృతరాష్ట్రుణ్ణి అంత గౌరవిస్తాడు. దుర్యోధనుడికి సొంత తండ్రి ఏం గౌరవించాడు? ఒకడు వంశ గౌరవాన్ని నిలబెట్టారు, ఒకడు ఆ వంశంలో పుట్టినందుకు అహంకరించి తనతో పాటు చాలా మందిని తీసుకుపోయాడు. పుట్టడం గొప్ప కాదు, నువ్వు పుట్టిన చోటు యొక్క ఖ్యాతిని నిలబెట్టేటట్టు ప్రవర్తించడం గొప్ప. ఆ ప్రవర్తన అలవాటైన నాడు అది నీ వృద్ధికి కారణం, అహంకారమే నీ పతనమునకు కారణం. కాబట్టి అది పరిశీలించుకోవడం రావాలి. ఒకటి మన ప్రమేయం లేకుండా వచ్చినది, రెండవది ధనము. ధనము తనంత తానుగా చెడ్డది ఎప్పుడూ కాదు, డబ్బుండడం ఎప్పుడూ చెడ్డ కాదు. కానీ ధనముని ఎలా సంపాదిస్తున్నామన్నది మాత్రం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించవద్దన్నది లోకంలో ఏ శాస్త్రము చెప్పలా. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. డబ్బేం చేసింది? డబ్బా నిన్ను పాడు చేసింది. ఎంత ఐశ్వర్యమున్నా పరమ వినయ విధేయతలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేరు. వాళ్ళకేమైనా దోషం వచ్చిందా? ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించాడు, భీష్మాచార్యుల వారు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు, నలచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు, ఈ భూమండలాన్నంతటినీ ఏలినటువంటి చక్రవర్తులు ఎంత వినయంతో ప్రవర్తించారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణము కాలేదు. వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు. జనక మహారాజు గారు సర్వ సంగములు విడిచిపెట్టి విదేహ వంశమునందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా, రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగి జీవితాన్ని గడిపి తరించలా? బ్రతకడం రావాలి. బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి. అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే, డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సర్వభ్రష్టత్వాన్ని పొందేసిన తరువాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది. ఇంత బ్రతుకు బ్రతికిన వాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు, రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది ఎవరు గుర్తుపట్టకుండా. అందుకని జాగ్రత్త సుమా. ఒకడికి డబ్బు ఉంది, వాడు కించిత్ కూడా పాడవలేదు, వాడు కించిత్ కూడా పాడవకుండా ఆ ద్రవ్యాన్ని చక్కగా వినయ విధేయతలతో దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ, ఇదంతా పరమేశ్వరుడిచ్చింది నాది కాదు ఈశ్వరుడిదన్న భావనతో
పరమ ఉద్దికగా జీవితం చేశాడు. వాళ్ళని డబ్బేం పాడు చేసింది? ఒక్కొక్కడు 5 రూపాయలు అహంకారానికి కారణం అయిపోతోంది. అది డబ్బు పాడు చేసిందా? డబ్బు పాడు చేయలేదు, బుద్ధి పాడు చేసింది. అందున డబ్బు బుద్ధిని, సరస్వతి బుద్ధిని 2 రకాలుగా పాడు చేసేస్తాయి. అదేమిటండి, సరస్వతి అంటే బుద్ధిని ఇవ్వాలి కదా, పాడు చేయడం ఏమిటి అంటే అహంకారం ఉంటే. మీరు లోకంలో సరస్వతి విషయంలో, లక్ష్మి విషయంలో ఒకటి గమనించండి. మీ దగ్గర చాలా డబ్బు ఉందండి, మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అన్నారనుకోండి, ఏమి లాభాలండి, ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మూసేస్తే బాగుండదని చేస్తున్నాం, వడ్డీ డబ్బులు వస్తే గొప్పగా ఉందండి మా వ్యాపారం, ఇప్పుడు ఏమొస్తోందంటారు ఇందులో అంటాడు. డబ్బు ఉందండి అంటే ఒప్పుకోడా, ఏముందండి నా దగ్గర అంటాడు. మీకు సరస్వతీ కటాక్షం లేదండి, మీకు తెలియదు, అయ్యా నా మాట వినండి, మీరు చదువుకోలేదు కదా, మీకు ఈ విషయం తెలియదు కదా, మీరు ఎందుకు మాట్లాడతారు దాని గురించి అన్నాననుకోండి, అత్తేరి నీకేం తెలుసు అని చర్చ విరిగి పెడతాడు. సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు. రెండిటితోటి ప్రమాదాలు. అసలు అది దాటాలంటే మనసుకి సంస్కారం ఉండాలి. శంకరాచార్యుల వారి కన్నా ప్రజ్ఞాశాలి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు లోకంలో ఉన్నాడా? అటువంటి శంకరాచార్యుల వారు శంకరుడి దగ్గరికి వెళ్ళన్నారు, పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. శంకరా, నేను పశువుని, నువ్వు పశుపతివి, నేను పాడైపోతే నిన్నంటారు. పశువుని కాపాడవలసిన వాడివి నువ్వు, కాబట్టి నీకు నాకు అనుబంధం ఏమి అంటే నేను పశువుని, నువ్వు పశుపతివి. ఇది శంకరాచార్యుల వారు అనవలసిన మాట. స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవిత గానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్వేశ్వచితుర. నాకేమూర్చు తండ్రి, నాకేం రాదు అన్నారు శంకరాచార్యుల వారు. ఎవరు? మహానుభావుడు అపరశంకరుడు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా భూమి మీద తిరిగారు. అటువంటి మహానుభావుడు ఆ మాట అన్నాడు. మనం దేనికి గర్వపడాలి, దేనికి అహంకరించాలి? సరస్వతీ కటాక్షము ఉండడం కాదు, సరస్వతీ కటాక్షము నీ వినయమును పెంచుతున్నదా. నాకేం తెలుసండి అన్ననాడు నువ్వు వినయంగా ఉంటావు, నాకేం తెలియదండి అన్ననాడు అయ్య బాబాయ్ నిన్ను పట్టుకోగలరా ఎవరైనా? అప్పుడు ఆయన పని ఏమిటంటే 24 గంటలు అవతల వాళ్ళు తప్పులు వెతుకుతూ ఉండడం. అలా వెతకడం ఒక అహంకారానికి కారణమై పతనమైపోవడానికి కారణం అవుతుందా అవునా? అది నాకేం తెలుసండి అని ఊరుకోవాలి అంటే అది నిజమైన సరస్వతీ కటాక్షం. అందుకే ఒకటి బాగా అభ్యాసం చేస్తే తప్ప రాదు, పుట్టుకతో వచ్చేది కాదు, అది వంశంలాగా. అది కష్టపడి చదవాలి. ఆయన బాగా చదువుకున్నవారు, ఎన్నో తెలుసున్నవారు అన్న పేరున్న నువ్వు త్రికరణ శుద్ధిగా, నోటి మాటగా కాదు, నేనేం చదువుకున్నానండి, నేనేం నేర్చుకున్నానండి, మహానుభావులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే నా జీవితం ఏం గొప్పది అనగలగాలంటే నీకు ఎంతో వినయం ఉండాలి. అంత వినయం ఉంటే తప్ప నువ్వు ఆ మాట అనలేవు. అది ఉత్తముడికి గౌరవాన్ని పెంచింది, నడవడిని ఇంకా ఇంకా వృద్ధిలోకి తెచ్చింది. అదే సరిగ్గా వాడుకోవడం రాకపోతే అదే సరస్వతీ కటాక్షం అహంకారానికి పనికొచ్చి సర్వనాశనం అవడానికి పనికొచ్చింది. చదువుకోవడం కాదు, చదువు కన్నా సంస్కారము గొప్పది. ఆ సంస్కారము మనసులో బాగా ఏర్పడే ప్రయత్నం చేసుకో. అందుకే పూర్వం చదువుతో పాటుగా సంస్కారం నేర్పేవారు, నీతిశాస్త్రం నేర్పేవారు, నీతిశాస్త్రంలో 4 శ్లోకాలు నేర్పేవారు, చక్కగా 4 మంచి మాటలు చెప్పేవారు. వారానికి ఒక్కసారైనా నీతి అని ఒక ప్రత్యేకంగా ఒక తరగతి ఉండేది, అందులో మంచి మాటలు చెప్పేవారు. దాంతో శీల వైభవాన్ని ఊహించుకునేవాడు. నువ్వు ఏం చదువుకున్నావన్నది కాదు, నువ్వు చదువుకున్న దాని వల్ల నువ్వు ఉన్నతమైన స్థానమునకు పెడతావు. ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు ఉన్నతంగా నిలబడి సమాజపు విలువలను నిలబెట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఆ స్థానమే ఎలకలా కన్నాలు పెట్టడానికి పనికొస్తే ఇక నీ వలన సమాజమునకు విలువ ఏం కలుగుతున్నప్పుడు? భద్రం పోలా. సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అంటారు రామాయణం బాలకాండలో. ఎంత చదువుకున్నావో, ఎంత పెద్ద స్థానంలో ఉన్నావో అంతగా లోకము యొక్క హితము గురించి కూడా ఆలోచించగలిగిన పెద్ద మనసు ఉండాలి. అది లేకపోతే ఇదంతా నా అభివృద్ధికే పనికి రావాలి అన్న భావన నిలబడిపోయిందనుకోండి, అది ఏమవుతుందంటే స్వార్థమునకు మాత్రమే పనికొస్తుంది. అప్పుడు దాని వలన సమాజము భ్రష్టమైపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే
నీ సరస్వతీ కటాక్షము కాని, నీ లక్ష్మీ కటాక్షము కాని, నీ వంశము కాని ఏదైనా సరే నిన్ను వృద్ధిలోకి తీసుకురావడానికి పనికొచ్చేదై ఉండాలి. ఇందులో యువతల వారికి తెలియడం అన్న మాట ఉండదు సుమండి. యువతలవాడు ఎప్పుడూ కూడా నువ్వు ఎంత ఎదిగావో, నిజంగా అలా ఉన్నావో అలా లేవో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎందుకని అంటే మీరు ఒక్కటి గమనించండి, స్థానము ఎంత ఉన్నతమైతే యువతల వారు ఆయన దగ్గర ఉండే అవకాశం అంత తగ్గిపోతుంటుంది. అప్పుడు మీరు ఎలా లెక్క కట్టగలరు? తనకి తాను పరిశీలించుకోవాలి. ఏది పరిశీలించాలంటే దంభమున ఎందు ప్రవేశించినదా, ఇది చాలా చాలా అవసరం. యద్భూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాంబరభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచులికిత భగవత్వైశ్యరూప్యానుభావ సానశ్రీ అస్మృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో. గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను బట్టి పుర్రె మీద రాసేటప్పుడు లక్ష్మీదేవి బ్రహ్మగారి తల్లి కనుక, సృష్టికర్త యొక్క తల్లి కనుక, అమ్మ గత జన్మలో వీడు ఫలానా పేరుతో ఉన్నవాడమ్మా అంటే ఆవిడ ఓ వాడా లోకహితము కొరకు ప్రవర్తించిన వాడని కనుబొమ్మ పైకెత్తిందనుకోండి. ఓ అని ఇలా కనుబొమ్మ పైకెత్తితే యద్భూభంగా ప్రమాణం, ఆవిడ కనుబొమ్మ పైకెత్తితే ఈ జన్మలో వాడు మహదైశ్వర్యవంతుడు అవుతున్నాడు. యవ్వని వాకిటని ఇహబద పంకంబు రజభూషణ రజో రాజినడగు అంటుంది ద్రౌపదీదేవి భారతంలోని. ధర్మరాజు గారి ఐశ్వర్యం ఎటువంటిది అంటే ఆయన దర్శనం చెయ్యడానికి లోపలికి వెళ్ళేటటువంటి చక్రవర్తులు ఒకరినొకరు తోసుకుంటే వాళ్ళు భుజాలకి పెట్టుకున్న వజ్రములు వైఢూర్యములతో కూడుకున్న ఆభరణములు ఒరుసుకున్నప్పుడు వాటి యొక్క నుషి కింద పడి గాలికి పైకి రేగుతుంటే ఆయన అంతఃపురం ముందు కట్టబడినటువంటి మదగజముల యొక్క చెవుల పక్కనున్న కన్నములలోంచి కారిన మదజలముల చేత ఈ రేగుతున్న వజ్ర వైఢూర్యముల ధూళి అణచబడుతుండేదిట. అంతటి ఐశ్వర్యవంతుడయా ధర్మరాజు అంటే. ఏమిటి తేలిగ్గా మాట్లాడుతున్నావు? ఎంత ఐశ్వర్యం ఉంటే ధర్మరాజు గారు ఉలికులికి పడ్డాడు? ఏం ఉలికి పడలేదుగా. లేనినాడు బెంగెట్టుకున్నాడా? మీరు విన్నారుగా వ్యాసుల వారి గురించి చెప్పినప్పుడు, తీసుకెళ్లి మళ్ళీ హిమవత్ పర్వతం మీద ఉన్న ఐశ్వర్య నిధులను ఇచ్చాడు. ఇస్తే దాచుకున్నాడా? అశ్వమేధయాగం చేసి అందరికీ పంచిపెట్టేశాడు. అందుకే ఆ లోపల ఉండవలసినటువంటి సంస్కార బలము ఉండకపోతే దంభముగా పరిణమించిందనుకోండి, అది చాలా ప్రమాదహేతు. ఎదుటివాడు కూడా పట్టుకోలేడు. ఎందుకని అంటే చాలా మంచివాడిలా కనపడుతూ ఉంటాడు పైకి. ఎలా తెలుసుకుంటారండి? సాధారణంగా వేషాన్ని చూస్తే చాలా మంచివాడు అని అనుకుంటారు కదా. ఒక కొంగ ఉందనుకోండి, ఓ సరోవరం పక్కన నించుంటుంది, ఒంటికాలు మీద నించుంటుంది, కళ్ళు మూసుకుంటుంది, సాధారణంగా తెల్లగా ఉంటుంది. కొంగ జపం అంటారు. అందుకే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఈ కొంగ ఏదో పెద్ద మార్పు వచ్చేసింది, లోపల జీవుడెవరో ఆ సరోవరంలో స్నానం చేసి ఇంత తెల్లవారకట్ట దాని ఒడ్డున నించుని ఇంత చలిలో అలా కళ్ళు మూసుకొని అలా జపం చేస్తోందే కదలకుండా అనుకుంటాం. అది నిజానికి సంపుటములను ముందుకు చాపి ఇలా చూసుకుంటూ ఉంటుంది. చేప నీళ్లలోంచి ఇలా వచ్చిందనుకోండి, చటుక్కున తిరిగి సంపుటములతో చేపని పట్టుకుని పైకి ఎగిరిపోయి తినేస్తుంది. నిలబడింది ఒంటికాల మీద, ఒళ్ళంతా తెలుపు, చూస్తే శుద్ధ సత్వస్వరూపంతో ఉన్నట్టుంది. లోపల ఏ చేపని పట్టుకుందామని ఆలోచన. దంభము అంటారు. పైకి కనపడినట్టు లోపల లేడు. ఎంత రంగు పట్టుబట్ట కట్టి, ఎంత గొప్పగా విభూతి పుండ్రాలు ఒళ్ళంతా పెట్టుకుని, ఎంతంత వేషాలు కట్టినా నీ లోపల బుద్ధులు మాననప్పుడు దంభం కాదు. లోపల బుద్ధి పోలేదు. పైన శరీరానికి ఎన్ని అలంకారాలు చేస్తే పుట్ట మీద కొడితే పాము చచ్చిందా? లోపల కొట్టాలి. గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు ఒక ఆధునిక కవి. అలా లోపల మార్పు రాకుండా దంభంతో ఉండి పైకి ఎంతో మంచివాళ్ళ నటిస్తూ పోతే, అమాయకులైన వాళ్ళు పెద్దలైన వాళ్ళు మంచివాడు అనుకున్నారేమో, కానీ వాళ్ళు మోసపోతే వాళ్ళకు వచ్చిన నష్టమే ఉంది. అనుకున్నారేమో పాపం, అంతే, అంతవరకే. కానీ మోసపుచ్చిన దోషం కూడా నీకు రావట్లా, పాడైపోవట్లా. కాబట్టి నిన్ను నువ్వు నిరంతర పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. ఉత్తమ వంశంలో పుట్టావు, వంశమునకు కళంకం రాకూడదని ప్రవర్తించాడు, ఏమీ పాడవడం. ఉత్తమ వంశంలో పుట్టా, అహంకారానికి కారణమైంది, తాను పాడవడు, ముందు పుట్టిన వాళ్ళు కూడా పాడైపోతారు.
సరస్వతీ కటాక్షం ఉన్నది, ఏమి పాడబడు. ఆ సరస్వతీ కటాక్షం 10 మంది హితానికి పనికొచ్చిందనుకోండి, ఆవు గడ్డి తిని పాలిచ్చినట్టు తాను కష్టపడి చదువుకున్న శాస్త్రాన్ని 10 మందికి ఉదారంగా పంచిపెట్టేశాడనుకోండి, తాను శాశ్వతమైన కీర్తిని పొందుతాడు. నాకేం తెలుసు అని వినయంతో బ్రతికాడనుకోండి, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఏదో కొంత తెలుసుకుని నాకన్నా తెలుసున్నవాడు లేడు అని అహంకారానికి పోయాడనుకోండి, 24 గంటలు చదువుకున్న చదువు అవతలవాడి యొక్క తప్పు పట్టడానికి పనికొచ్చింది. పనికొస్తే ఇప్పుడు ఆ చదువు స్వార్థంతో నిండిపోయింది. ఏదో ఒకటి ప్రతిఫలం లేకపోతే ఆయన చదువుకున్న చదువు వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు. అప్పుడు ఏమవుతుంది, చాలా గొప్ప పడగ నాగుపాముది, దాని మీద మణి ఉంది. నాగుపాం పడగ మీద ఉన్న మణి ఎవరికైనా ఉపయోగపడుతుందా? వెళ్ళి తీసుకోగలరా? ఆయన ఎంత చదువు ఉంటే మాత్రం ఎవరికి ఉపయోగపడుతుంది? అవతల వాళ్ళలో తప్పులు ఎంచడానికి పనికొస్తుంది, ఇంకొకరిని చిన్నబుచ్చడానికి పనికొస్తుంది. అలా ఉండకూడదు కదా. చదువు అవతల వారి ఎంత చిన్నవాడైనా గౌరవించడానికి పనికి రావాలి. చాలా బాగా చెప్పావోయ్, చాలా బాగా మాట్లాడేవోయ్ అని పిల్లల్ని కూడా ప్రోత్సహించగలగాలి. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఎవరైనా రామకథ చెప్తుంటే చెప్పబోయ్, రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో అంతకాలం మనుష్యత్వం బ్రతికుంటుంది నాయన అనేవారు. అంతేగాని నీకేం తెలుసు రామాయణం, నువ్వేం చెప్తావు రామాయణం అనలేదే. అందుకు మహానుభావుడు ఇప్పటికీ కూడా స్మరింపబడుతున్నారు ఆయన. సరస్వతీ కటాక్షం నీకు వినయం ఇచ్చిన నాడు ఏమి నిన్ను పాడు చేయదు, ఇంకా వృద్ధిలోకి వస్తావు. అహంకారం ఇచ్చిన నాడు పతనమైపోతావు. లక్ష్మీ కటాక్షము నీకు జన్మతః ఉండని, మధ్యలో కలిసి రాని, న్యాయార్జితంగా నీకు కలిసి వచ్చింది, అది నిన్నేం పాడు చేయదు. దాని పట్ల నీకు సంగము లేకుండా అది భగవంతుడి అనుగ్రహం అని నువ్వు నిలబడగలిగిన నాడు అది నిన్ను పాడు చేసేది కాదు. ఇదంతా నాదే అని అహంకారం అనకపోతే నువ్వు భ్రష్టమైపోతావు. ఆ డబ్బు నీ దగ్గర ఉన్నందుకు సమాజము భ్రష్టమైపోతుంది. కాబట్టి ఈ 3 ఉండడం తప్పు కాదు. పరిణితి లేని వాడి దగ్గర ఉండడం వల్ల వాడు పాడై మిగిలిన వాళ్ళని పాడు చేస్తాడు. అథవా మీరిటి తిప్పి ఆలోచించండి, ధృతరాష్ట్రుడైతే ఎలా అర్థం చేసుకోవాలి? అప్పుడు ఇవి ధర్మరాజు గారి దగ్గర ఉంటే ఏం చేశాయి? ఏం చేయలే. దుర్యోధనుడి దగ్గర ఉంటే ఏం చేస్తున్నాయి? సర్వనాశనం చేస్తున్నాయా? ఆ వంశంలో పుట్టబట్టి కదూ నేను యువరాజుని, నాకే రాజ్యం కావాలి, ధర్మరాజుకు ఉండకూడదు అని విపరీత బుద్ధులు పుట్టాయి. అదే వంశంలో పుట్టిన ధర్మరాజు గారైతే జూతంలో ఓడిపోయాను, ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అది మాయాజూతం అని తెలుసున్నా కూడా ధర్మము చేత కట్టుబడిన వాడు వంశగౌరవాన్ని నిలబెట్టడానికి వెళ్ళిపోయాడు. ధర్మమునకు కట్టుబడకుండా వంశమునందు పుట్టినవాడు వంశభ్రష్టత్వానికి కారణమయ్యాడు. సరస్వతీ కటాక్షమున్న వ్యాసుడు లోకహితానికి పనికొచ్చాడు. కించిత్ సరస్వతీ కటాక్షమున్న అహంకారం కలిగిన వాళ్ళు భ్రష్టులైపోతారు. అర్జునుడి కన్నా ఏ విలువిద్య తెలుసని, నా దగ్గర విలువిద్యుంది, నా దగ్గర విలువిద్యుంది, అర్జునుడిని మట్టు పెట్టేస్తానని బయలుదేరిన కర్ణుడి చివరికి దుర్యోధనుడిని కూడా నాశనం చేసేశాడు కదా. ధనము అంతే కదా. కాబట్టి ఉండడం తప్పు కాదు, నీ మనసుకి పరిణితి లేకుండా అవి నీ దగ్గర ఉంటే పాడు చేస్తాయి. పరిణితి ఉంటే ఈ 3 నిన్ను ఉద్ధరణ వైపుకి తీసుకెడతాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం సుమా. కాబట్టి నీకు ఇవి కలిగిన అహంకారమును పొందవద్దు. అవి నీ ఆరోగ్యవంతమైన భయమునకు కారణమై నువ్వు మరింత బాగా బ్రతకడానికి హేతువులు కావాలి. కాబట్టి ధనమును, విద్యయు, వంశంబును దుర్మతులకు మదం వనరించును, సజ్జనులైన వారి కడకువయును వినయము ఇవియ తెచ్చు ఉర్వీనాథ. ఇవే ఒకడికి వినయాన్ని తెచ్చేయి, ఒకడికి అహంకారాన్ని తెచ్చేయి. బాగా అర్థం చేసుకో, నీ మనసుని శుద్ధి చేసుకో. విదురుడు మాట్లాడినటువంటి ఈ 2 పద్యాల్లోనూ కూడా మన మనసుని చాలా సంస్కారవంతంగా ఉంచుకోకపోతే వచ్చే ప్రమాదం, 1 ప్రేమ కలిగిన వారి మాట వినడం, 2 మనకి కలిగిన దాని వల్ల పాడైపోకుండా మనని మనం నిలబెట్టుకోవడానికి మనశ్శుద్ధిని ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవడం. ఈ 2టిని ప్రస్తావన చేశాడు. ఇది దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా సరే జీవితంలో జ్ఞాపకం పెట్టుకుని వృద్ధిలోకి రావలసినటువంటి హితవాక్యములు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.